అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందుకు కావాల్సిన పూజా సామాగ్రి అనేది నేను కొనడం జరిగిందండి. సో మీలో చాలామంది ఇప్పటికే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి కొని ఉంటారు. నేను వరలక్ష్మి వ్రతానికి కొన్న పూజా సామాగ్రి అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నా అండి. ఇందులో ఏమైనా మీకు తక్కువగా అనిపిస్తే కన్నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈవినింగ్లోగా తెప్పించుకోవడానికి ట్రై చేస్తాను. సో ఏమేమి వస్తువులు పూజకు అవసరమో అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కొన్నాను అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూసి ఇంకా ఏమైనా అవసరమైతే చెప్పండి. ముందుగా పూజా సామాగ్రిలో అవసరమైనవి పసుపు కుంకుమ అండి. సో పసుపు కుంకుమ అయితే తీసుకొని వచ్చాను 2 ప్యాకెట్స్. అలాగే మెయిన్గా గంధం కూడా మనకు అవసరం కాబట్టి గంధం కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. అలాగే ఒత్తులు, తోరం రెడీ చేసుకోవడానికి ఇక్కడ దారం అనేది తీసుకున్నానండి. నేనైతే చిన్న సైజు దారాన్ని తీసుకున్నాను. సో ఈ సైజులో దారం తీసుకున్నాను. 9 పోగులు అరేంజ్ చేసుకోవచ్చని నేను ఈ మీడియం సైజు దారం అయితే తీసుకున్నానండి. సో అలాగే ఒక్కలు, ఇక్కడ ఎండు ద్రాక్షను తీసుకున్నానండి. సో ఖర్జూరం, ఎండు ఖర్జూరాన్ని కూడా తీసుకున్నాము. ఇవి వచ్చేసి నేను ఇక్కడ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురిగింజ గింజలు మరియు తామర పువ్వు గింజలు అనేది తీసుకోవడం జరిగిందండి. మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో కంపల్సరిగా ఇవి అయితే ఉండాలండి. వరలక్ష్మి వ్రతానికనే కాదు, కంపల్సరిగా రోజు పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇవి అనేది పూజ గదిలో ఉంటే మన ఇంటికి చాలా మంచిదని చాలామంది అభిప్రాయపడతారండి. సో అందుకోసమే నేనైతే ఇవన్నీ కలిపి తెప్పించడం అనేది జరిగింది. మెయిన్గా పూలండి. మనకు పూలు వచ్చేసి నేను ఇక్కడ చామంతులు మరియు గులాబీలు 2 తీసుకున్నానండి. సో చామంతిలన్నా ఎర్ర గులాబీలన్నా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వీటితో తోరం తయారు చేసుకొని అలాగే అమ్మవారిని అందంగా అలంకరించుకోవడానికి అయితే నేను ఈ పూలను తీసుకున్నానండి. అలాగే అగరబత్తులు, మెయిన్గా మనకు ఉండవలసినవి అగరబత్తులు, ఆకులు అండి. తాంబూలం ఇవ్వడానికి మరియు అమ్మవారికి సమర్పించడానికి ఆకులు కూడా తీసుకున్నాను. అలాగే ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు గాజులు కూడా ఉండాలి కాబట్టి గాజులు కూడా తీసుకున్నానండి. అలాగే ఫ్రూట్స్ అయితే నేను 3 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. సో చీనిపండు అలాగే అరటి పండుని తీసుకున్నాను. ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇవ్వడానికి నేను ఇవి తీసుకున్నానండి. పూజా సామాగ్రిలో 2 టెంకాయలు అవసరమవుతాయండి. ఒకటి మనం కలశం మీద అలంకరించుకోవడానికి ఒకటి, అలాగే పూజ కంప్లీట్ అయిన తర్వాత కొట్టడానికి ఒకటి. సో 2 టెంకాయలు అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మామిడాకులను కూడా ఇక్కడ తీసుకున్నానండి. నేను ఇంటికి తోరణం కట్టుకోవడానికి మామిడాకులు అవసరం కాబట్టి ఇక్కడ మామిడాకులు కూడా తీసుకున్నాను. అలాగే నువ్వుల నూనె తీసుకున్నానండి. సో ఈ శ్రావణ మాసంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది అంటారు కదా. సో అందుకోసమని నేను ఇక్కడ నువ్వుల నూనె అనేది తీసుకోవడం జరిగింది. అలాగే 2 బ్లౌజ్ పీసులు కూడా తీసుకున్నానండి. అలాగే ఒక శారీ కూడా తీసుకున్నాను. సో శారీ మరియు 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి. సో ఇవేనండి నేను తీసుకున్న వరలక్ష్మి వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రి. ఇందులో ఏమైనా మీకు తక్కువగా ఉన్నాయి అని అనిపిస్తే కన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా పూజకు అవసరమైన సామాగ్రినంతా ముందు రోజు సమకూర్చుకొని పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు అది లేదు ఇది లేదు అనే టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు వీలైనన్ని నైవేద్యాలను పూజా సామాగ్రిని సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటే మనం కోరిన కోరిక నెరవేరుతుందంటండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్